హ్యావ్యూర్స్. ఈ వీడియో ఇవ్వటానికి దాదాపు మన స్వాతంత్రానికి పూర్వం చరిత్రలో కొన్ని, స్వాతంత్ర తర్వాత కొన్ని, ఇప్పుడు ఇందులో ఇందిరాగాంధీ టాపిక్ కూడా చెక్ చేసుకున్నాను. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఎప్పుడు ఎవరో వచ్చి ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఇప్పుడు అన్నాడు. ఒక జర్నలిస్ట్గా నా సిన్సియర్ సజెషన్, జగన్ గారు దయచేసి మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని జైల్లో వెళ్ళి ఉండండి. అదే మీకు అతి పెద్ద రక్షణ ప్రాంతం. అలా కాదు, బయట కనుక ఉన్నారంటే ఏ సైడ్ నుంచి ఏ గాడ్సే వస్తాడో తెలియదు. గాడ్సే ఎవరండి? నేను గాడ్స్ని సపోర్ట్ చేయట్లా, బట్ గాడ్సే గురించి ఇక్కడ చెప్పాలి. దేశ విభజనకు ముందు, దేశ విభజన తర్వాత హిందువులు పడుతున్న బాధలు చూసి మహాత్మా గాంధీ అనబడే వ్యక్తి తాను చేస్తున్నటువంటి మంచిని కరెక్ట్గా జనానికి తెలియచేయకపోవటం వల్ల గాడ్సేకి హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయంకి కారణం గాంధీ అన్నట్టు, ఏ పాకిస్తాన్ అయితే హిందువులను ఊచకొత కోసిందో, ఏ పాకిస్తాన్ అయితే దేశ విభజనకు సంబంధించేసి చిచ్చు రాజేసినంత ఇది చేసిందో, మరలా వారికే భారతదేశం నుంచి డబ్బులు పంపాల్సి ఉంటే ఆ డబ్బులు పంపించేదాకా ఊరుకోలేదు గాంధీ అని రకరకాల వర్షన్స్ అండి. మళ్ళీ గాంధీని తక్కువ చేయకూడదు ఇక్కడ, కాబట్టి అలా అని చెప్పి గాడ్స్ అని ఎక్కువ చేయకూడదు ఇక్కడ. బట్ విషయం ఏంటి, ఇక్కడ గాడ్స్ అనబడే వ్యక్తి జరుగుతున్నవన్నీ చూసుకున్నాడు. ఈ గాంధీ వల్ల, ఒకప్పుడు గాంధీ భక్తుడు గాడ్సే తెలుసా మీకు? సో హిందువులకి ఈ గాంధీ అన్యాయం చేస్తున్నాడు, ఇతని వల్ల దేశంలో హిందువులకు రక్షణ లేదు, లైక్ అతని వేళ ఆలోచించుకున్నాడు అంతే. చివరికి ఏం చేసి చంపేశాడు. హే రామ్ అని చెప్పేసి కమల్ హాసన్ సినిమా ఉండేది చూడండి, అందులో చూపిస్తాడు గాంధీ అనబడే వ్యక్తి ఆయన దేశం కోసం ఎలా ఆలోచించేవాడు, దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఎలా ఆలోచించేవాడు, అంత మంచిగా ఆలోచించినటువంటి వ్యక్తినే ఈ గాడ్సే చంపేశాడు. కారణం వాడికి ఆ ఫీల్ వచ్చేసింది, ఇంకా హిందూ వ్యతిరేకి ఈ గాంధీ పేరుకే హేరామ్ అంటూ ఉంటాడు కానీ లోపలంతా కూడా వేరే అని అనుకున్నాడు, చంపేశాడు. కమింగ్ టు ఇందిరాగాంధీ, స్వర్ణ దేవాలయంలో కొంతమంది ఖలిస్తానీ ఉగ్రవాదులు దాంకుని ఉంటే ఇక ఆల్టర్నేటివ్ లేదు, ఇంకా ఆపరేషన్ బ్లూ స్టార్ అనుకుంటే అప్పుడు అది వెళ్ళండి చేసేయండి అని చెప్పేసింది. మిలిటరీ వెళ్ళారు, ఆ షూలతోనే వెళ్ళారు అన్నట్టు, ఆడు కాల్పులు జరిగాయి అన్నట్టు, స్వర్ణ దేవాలయం గోడల మీద కాల్పులు అన్నట్టు, తోటాలు అన్నట్టు, ఏంది ఇదంతా అని చెప్పేసి అనుకుని చివరికి అప్పటి నుంచి వాళ్ళు స్కెచ్ చేసుకొని ఏం చేశారండి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది సిక్కులు ఆమె అంగరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళే ఘోరంగా ఆమెను చంపేశారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు. ఇక ఆ తర్వాత సిక్కుల ఓచకొత అవన్నీ మనం చూసాం. ఇక్కడ కూడా నేను ఎవరిని ఏది సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ చరిత్రలో జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తున్నా. సో ఇక్కడ కూడా ఏంటి, సిక్కులు మా మనోభావాల్ని దెబ్బతీసింది, మా పవిత్రమైనటువంటి దేవాలయాన్ని ఆమె అపవిత్రం చేసింది, రైట్. ఇక రీసెంట్ టైమ్స్లో కొన్ని చోట్ల కొంతమందిని చంపటం మనం చూసాం. ఏంటంటే ఆ మతంలో ఉన్నటువంటి ఓ కీలకమైన వ్యక్తికి సంబంధించి అవతరణ ఆడ మీద అంటే దానిని 10 మందికి షేర్ చేశాడు ఇతను అని చెప్పేసి ఒక అతను చంపేశారు. అది ఎవరు ఏంటో మళ్ళీ మీకు తెలుసు, మళ్ళీ దాన్ని రివైండ్ చేయను. ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటి, ఇక్కడ అవతల వాళ్ళ తప్పు ఉందా లేదా అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా జస్ట్ వీళ్ళకి అనిపించిన ఫీల్తో ఈ రకం చేసుకుంటా పోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వారి హయాంలో కల్తీ నెయ్యి సప్లై జరిగింది అన్నటువంటి ఆరోపణలు బయటకు వస్తే ఆరోపణలు కాదు బాబు, నిజాలు రా బాబు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, టీటీడీ ఈవో శ్యామలరావు కావచ్చు, మొత్తం బయట పెట్టారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ వాళ్ళు, తర్వాత నేషనల్ అక్రిడిటేటివ్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కలాబరేషన్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి వాళ్ళు NABL, వీళ్ళంతా ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి, అందులో ఈ పాలలో ఉండే కొవ్వు శాతం ఏదైతే ఉంటుందో నెయ్యి క్వాలిటీకి సంబంధించి ఎస్ వాల్యూ అని అంటారు, అది అరౌండ్ 90 to 110 ఆ వేలో ఉండాలని అంటారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏదైతే నెయ్యి సప్లై చేస్తున్నారో హార్డ్లీ అది 20, 25, 30 లోపే ఉందన్నమాట. అంటే మిగతా ఏంటర్ అన్నప్పుడు జంతువుల కొవ్వు అంటే జంతు నూనెలు, లేదన్నప్పుడు వెజిటేబుల్ ఆయిల్స్ ఉంటే ఫ్యాట్స్ అన్నట్టు. అసలు ఇంత ఘోరం ఏంటని చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఆనాడు నందిని డైరీ, నందిని నెయ్యి, ఇది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అన్నమాట, మన ఇండియాలో టాప్ 2 అది. ఎన్నో సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సప్లై వాళ్ళే. అటువంటి వారిని కాదని అరే కల్తీ నెయ్యి బయట దొరికేదే నీకు 500, 600 రా బాబు కేజీ, ఇలా ఆవు నెయ్యి వచ్చేసి వాడు కూడా 310, 320 ఇస్తానంటే
ఓకే చెప్పేసి వాళ్ళ చేత నెయ్యి తెప్పించారు. ఎవరు వీళ్ళంతా అంటే ఎవడ ఉత్తరప్రదేశ్లో సౌత్ ఇండియా నుంచి కొంతమంది, అదేమైనా తనిఖీలు చేశారని తనిఖీలు చేసాం, అంత బాగానే ఉంది. ఎవర్రా ఏంట్రా అంటే ఎవరు అవుట్ సోర్సింగ్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. ప్రాపర్ తనిఖీలు లేవు. రమణ దీక్షితులు లాంటి వాళ్ళు నెత్తినోరు మొత్తుకున్నా కానీ క్వాలిటీ లేదు, ఏదో తేడా కొడుతుంది జాగ్రత్త అంటే అతను పక్కన పెట్టేసి, పోర్టులో ఎవరైతే ఈ లడ్డు తయారీలో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా గతంలో ఉన్నంత క్వాలిటీ లేదండి అంటే వాళ్ళని సైలెంట్గా ఉంచి, అండ్ ఆ పోర్ట్లో వచ్చేసి 700 మంది దాదాపు ఇంకా రిక్రూట్ చేయాల్సి ఉంటే వాళ్ళు చేయనీయకుండా అలా ఖాళీ ఉంచేసి, లడ్డూ ధరలు పెంచేసి, దాని ఒక వ్యాపారంగా చేసేసి, అసలు ఎంత దారుణం అంటే నేను జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అంట మంత్రివర్గ గ్రూప్ చాలా ఈజీ అట, టీటీడీ బోర్డు మెంబర్లు అంటే ఎంపీ చేయడం చాలా చాలా కష్టం అంటే నిజమే. అప్పుడు కష్టం అనే దాన్ని కూడా చాలా ఈజీ చేశాడండి. గతంలో టీటీడీ మెంబర్లుగా ఉన్నటువంటి ఓ వ్యక్తి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో శేఖర్ రెడ్డో చంద్రశేఖర్ సమ్మ కథను ఎవరు ఇతను తమిళనాడులో ఉంటాడు. ఏకంగా ఏమంటారు పెద్ద నోట్లు రద్దు వ్యవహారంలో సంబంధించి పెద్ద స్కామ్ ఏదో దొరికింది, దాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. అప్పుడు ఇతను టీడీపీ బినామీ అని రకరకాల వార్తలు రాసిన సాక్షి. అగైన్ మరలా అతన్నే వీళ్ళు టీటీడీ బోర్డులోకి తీసుకున్నారు. ఇదేంద్రా బాబు అంటే కడిగిన ముత్యంలా వచ్చాడు, ఏ తప్పు లేదు. చూడండి ఇవన్నీ గమనించారండి, తట్టుకున్నారు. ఎప్పుడైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయో ఇక హిందువుల వల్ల కావట్లేదు. ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ చాలా చోట్ల జగన్ బొమ్మలు తగలబెడతా ఉన్నారు. సౌత్ ఇండియాలో కనుక ఈసారి జగన్ కనుక జనాలకు వస్తే కొట్టేటట్టుగా ఉన్నారు, అని ముద్దు పెట్టేటప్పుడు పేక్ కొరికేటట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు అనిపిస్తున్నాయి అంతే. సో ఇవన్నీ కూడా నేనేమన్నా అంటే జగన్ గారికి సంబంధించి నేను చెప్తున్నాను, ఇప్పటికీ మీకున్న అవకాశం ఏంటంటే తప్పు అయిపోయింది అని చెప్పి ఏం జరిగింది మొత్తం కూడా ముంచేసి వెళ్ళి జైల్లో కూర్చోండి. కాదు కూడదంటే మీ పరిస్థితి ఇప్పుడు నాకు అనిపిస్తుంది అష్ట దిగ్బంధనం అయిపోయింది ఇప్పుడు మీది. ఎలా మీ పాలనలో జరిగినటువంటి అన్ని వ్యవహారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డూల వ్యవహారం అయితే ఘోరాతి ఘోరం, అసలు అపచారం అది. అదేమంటే టీటీడీ అయ్యప్ప మాలట 40 సార్లు సుబ్బారెడ్డి వేసుకున్నాడట. శబరిమల అయ్యప్ప స్వామి అన్నది కూడా ఈయనకి తెలియదు. గురుస్వామిని సూపర్ స్వామి అంట నిన్న అనటం ఈ జగన్మోహన్ రెడ్డి. కాదంబరి జత్వనిషి అంత పెద్దదైందో మనకు తెలుసు. నిన్నేమంటాడు ఆమె ఎవరో ముంబై సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఏదో జత్వని అంట. చూడండి అసలు ఎంత గొప్పగా నటిస్తున్నాడంటే ఆ లోపల భయం అనేది ఉంది చూసారు, అది ప్రాణభయంగా మరి ఇప్పుడు ఆ మనిషికి. అందుకే మొన్నటి వరకు ఎందుకురా సెక్యూరిటీ అడిగాడు, ప్రాణభయం ఉంది అన్నాడు, ఏదంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆయన పరిపాలనలో చేసినవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఎప్పుడు ఎవడు ఎట్నుంచి వస్తాడు ఏంటో చేస్తాడో నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తేనే ఆయన సెక్యూరిటీకి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీ రివ్యూ చేయాలి. అలా అని చెప్పేసి తప్పులు చేసినప్పుడు సెక్యూరిటీ కల్పించడం మీరు అంటారా, అది మనకు తెలియదు. ఇవిడకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి పాపాలన్నీ కలగలిపి ఆయన అష్ట దిగ్బంధనం చేసి పడేశారు. వైసీపీలో ఉన్న కూడా ఆయన చీకొట్టే పరిస్థితికి వచ్చేసాడు, పార్టీలో ఉన్నంతా బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఇక కమింగ్ టు తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎవరైతే నెయ్యి సప్లై చేస్తారో నందిని, ఆ నెయ్యిని ఇప్పుడు ఇస్తున్నారు, ఫుల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఎక్కడెక్కడ అన్ని టెస్టులు చేస్తున్నారు. అండ్ ఏ ల్యాబ్స్ అయితే ప్రాపర్గా అక్కడ లేవో ఆ ల్యాబ్స్ సంబంధించి న్యూడబ్ అని చెప్పేసి ఒక సంస్థ వాళ్ళు 75 లక్షల వర్తున్నటువంటి అవి కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీ చేశారు. సో రేపు డిసెంబర్ ఎండింగ్ కల్లా ల్యాబ్ రెడీ అయితే లేదు జనవరిలో ల్యాబ్ రెడీ అయిపోయింది. ఇక బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈలోపు ఫుడ్ సేఫ్టీ అధికారులు అండ్ కమిటీని కూడా వేస్తున్నారు. అంతా కూడా డైరీస్తో పనిచేసిన వాళ్ళు అండ్ ఎక్స్పర్ట్స్ అనమాట. డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ సురేంద్రనాథ్, తర్వాత ఇంకొకరు ఉన్నారండి డాక్టర్ మాధవన్. ఈ 4 సభ్యులతో కమిటీ వేశారు. ఎప్పటికప్పుడు అన్ని చెక్ చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ఏముండో చూడమన్నారు. మిగతా ఆలయాల్లో వచ్చేసి కర్ణాటక డైరీ ఫెడరేషన్ వాళ్ళది అండ్ మన విశాఖ డైరీ అండ్ విజయ డైరీ ఇవి వాడుతూ ఉన్నారు. సో బయట వాళ్ళు ఎవరు లేవు. బయట వాళ్ళు ఇవన్నీ కూడా ఆడరా ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఎవరు హయాంలో ఏంటంటే బొమ్మన కర్ణాకరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కనిపిస్తా ఉన్నారు. ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నది ఇట్లా ఆ మనిషి కూడా ఇప్పుడు వస్తాడు. సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పాపాలన్నీ కూడా పుట్ట మిగిలినట్టు బగులుతా ఉన్నాయి. అండ్ అతనిలో ఉన్న భయం ఏంటో వినాలనుకున్నది భయం కదా, ప్రాణ భయం అని చెప్పి ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. అండ్ అన్ని ఆలయాలకు సంబంధించి సంరక్షణ చేయిస్తూ ఆగమ పండితులతో, వైదిక పండితులతో, ధర్మ ప్రచారక వాళ్ళందరితో కూడా కూర్చుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం, ఏం చేస్తే ఈ పాప పరిహారం అనేది జరిగింది మొత్తం డిస్కస్ చేస్తూ ఉన్నారు. హిందువులకు సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి ఎవరి మతస్థులు అయినా ఎవరి మతానికి సంబంధించినైనా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని సవ్యంగా ఉండబోయేలా ఇప్పుడు తన అడుగులు వేస్తా ఉన్నారు. ఇది పరిపాలన అంటే, ఇది పద్ధతి అంటే. జగన్ చేసింది ఏంటిది కింద కామెంట్లో మీరే తెలియచేయండి.